హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము బెల్లం తాలికలు అయితే చేస్తున్నామండి. మనకు వినాయక చవితి అయితే వచ్చేసింది కదా. మనం గణనాథునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇది బెల్లం తాలికలు. అయితే ఈరోజు నేను ఎలా చేస్తానో ప్రతిసారి ఆ పద్ధతి అయితే మీకు చూపిస్తున్నానండి. ఎంత సింపుల్గా చేస్తా చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఈ వినాయక చవితి రోజు ఆ గణనాథునికి అయితే నైవేద్యం లేక సమర్పించండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక కాజు, బాదం, కిస్మిస్ అయితే ఇలా కట్ చేసుకొని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా కొద్దిగా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇలా తీసుకున్నాక మనం అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేస్తే వేయొచ్చు, లేకుంటే లేదండి. నేనైతే ఇక్కడ నెయ్యి ఏం వేయలే, అందులో ఉన్న నెయ్యితోనే నేను ఇక్కడ ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ గోధుమ పిండితోనైతే నేను తాలికలు అయితే చేస్తున్నా. ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నా. అదే కప్పుతో నేను వాటర్, బెల్లం అన్నీ యాడ్ చేస్తాను అండి. ఇలా ఈ గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి కూడా తీసుకుంటారండి, మన ఇష్టం అది. నేనైతే ఎప్పుడు గోధుమ పిండితోనే ఈ తాలికలన్నీ పాయసం చేస్తానండి. అందుకని మీకు అదే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఏంటంటే ఆ నెయ్యి ఉన్న ప్యాన్ ఉంది కాబట్టి అందులోనే కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని అంతే. ఇలా ఒక పక్కకు పెట్టేసుకొని మనము వాటర్ అయితే కొద్దిగా సాల్ట్ వేయాలండి, ఒక చిటికెడు. ఎంత స్వీట్ చేసినా కానీ మనము కొద్దిగా సాల్ట్ అనేది వేసినామంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చిటికెడు వేయాలి సాల్ట్. ఇలా వేసుకున్నాక మనం చిటికెడు సాల్ట్ వేసుకున్నాక కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇక్కడ చూపిస్తున్నారు కదా, నేను కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అలా బెల్లం అయితే కరిగించుకున్నానండి. మనకి పిండి సప్పగా ఉంటుంది కదా, మనం తాలికలు చేసినాక తినేటప్పుడు పిండి సప్పగా ఉండొద్దు కాబట్టి నేనైతే ఇలా బెల్లంది వాటర్ లెక్క చేసి కొద్దిగా పిండిని మొత్తం కలుపుకున్నానండి. ఏంటంటే తింటుంటే మనకి తాలికలు కూడా తినాలనిపిస్తుంది. పిల్లలైనా సప్పగా ఉందని పక్కకు పెట్టకుండా తినేస్తారు ఈజీగా. అందుకనే నేను ఇలా అయితే మంచిగా బెల్లం కరిగించి కొద్దిగా ఇట్లా కలుపుకొని వాటర్ వేసుకుంటే మంచిగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మరీ మెత్తగా కలుపుకోదండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనకి ఇలా బెల్లం వాటర్ వేస్తే ఏంటంటే తింటే చాలా బాగుంటుందండి. పక్కా మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి. ఇక్కడైతే ఇలా పొడి పిండి వేసుకొని మనమైతే తాలికలు చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని తాలికలు అయితే చేసేసుకోవాలి. మనకి సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా. నేను ఎలా చేశానో చూపిస్తా. ఇక్కడ చూపిస్తున్నా కదా, నేనైతే ప్రతిసారి మేము ఇలానే చేస్తామండి, మా దొడ్డుగానే చేస్తాం. ఇలా ఉంటేనే బాగుంటుందండి, తింటుంటే కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా దొడ్డుగా ఉంటేనే బాగుంటాయి. ఇక్కడ పక్కకు చూపిస్తున్నాయి అయితే ఏంటో అనుకుంటుర్రా, ఇవైతే ఉండ్రాళ్ళండి. మేమైతే ప్రతిసారి పాయసం చేసేటప్పుడు ఒక 11 అన్న 9 అన్న ఒక 5 అన్న లాస్ట్కి ఉండ్రాలు ఇలా చిన్న చిన్నగా చేస్తామండి. ఇలా అయితే పక్క ప్రతిసారి చేసి మనం పాయసంలో అయితే వేస్తామండి ఇలానే. ఇక్కడైతే ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తారు కదా, వీళ్ళుంటే నేను ఉండ్రాళ్ళ పాయసం పెట్టడానికి కూడా ట్రై చేస్తానండి. ఇప్పుడైతే ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇక్కడైతే ఒక చిన్న బౌగనే లెక్క పెట్టుకోవాలండి. కొద్దిగా అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 5 కప్స్ అలా వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక్క కప్పుకి 4 కప్స్ వేసుకోవాలి, కానీ నేనైతే ఇంకొక కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసిన. అదే కప్పుతోని ఒక కప్ అయితే బెల్లం సరిపోతుంది. ఇంకెక్కువ కావాలి స్వీట్నెస్ అంటే ఇంకొక కొద్దిగా ఒక 4 స్పూన్స్ అలా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా స్వీట్ ఎక్కువనే తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాము. స్వీట్ మాత్రం ఒక కప్ అయితే సెట్ అయిపోతుంది. ఇంకెక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను వేసినట్టు ఇంకో కొద్దిగా ఎక్కువ వేస్తే కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడైతే ఒక 4-5 ఇలాచీలు దంచి వేసేసుకోవాలి. ఇలా మనకు బెల్లం వాటర్ మసిలేటప్పుడు అయితే సోంపు వేసుకోవాలండి. సోంపు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా మసిలినాక మనం అయితే తాలికలు అయితే వేసుకోవాలి. ఇలా తాలికలు పిండితో సహా వేసేసుకోవాలండి. ఇలా ఉన్న కొంచెం పిండితో సహా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి, అడుగు మాడకుండా చూసుకోవాలి. మనం అలానే వదిలేసినామంటే మనకి గట్టిగా అయిపోతుంది. మనం కలుపుతూ ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా బాగా మసులుతుండాలి. మొత్తం మీడియం ఫ్లేమ్ మీద కావాలండి, మొత్తం హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టదు, మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలండి, అది ఆప్షన్ మాత్రమే, వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడైతే ఒక కప్లో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ అలా గోధుమ పిండి వేసుకోవాలండి. మనం తాలికలు చేసిన పిండి అయితే మిగులుతుంది కదా కొద్దిగా, ఇలా చేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని వాటర్లో పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడైతే మన పాయసం మసులుతుంది కదా అండి, ఇక్కడ చిక్కదనం రానికే మనము
గోధుమ పిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మొత్తం ఉండలు కట్టిపోతాయి. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలండి, అసలు హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా అయితే స్లోగా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం తాలికలు పాలతో కూడా చేస్తారండి. ఒకవేళ నేను పాలతో ఎప్పుడైనా చేస్తే మీతోనైతే షేర్ చేసుకుంటా, నేను పక్కా అప్లోడ్ చేస్తానండి వీడియో. ఇక్కడైతే మేమైతే ఇలా తాలికలు పాయసం అయినాక మనము కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి అయితే పాలు పోసుకొని తింటామండి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పాలు వేసుకొని తింటారు, లేకపోతే ఇలానే ఇష్టం, ఎక్కువ శాతం ఇలానే పెడతారు దేవునికి నైవేద్యం. అయితే మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చేసుకొని అయితే తినొచ్చు. ఇలా ఉడికిందో లేదో ఒకటి పట్టుకొని చూస్తే అర్థమవుతుందండి. ఇక్కడైతే ఉడికిపోయింది మంచిగా. ఇలా ఒక 2 మినిట్స్ పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసాలి. ఇక్కడ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలండి. తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తే మన పాయసం అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసిన మట్టుకైతే పాయసం అయితే ఆ గణనాథునికి ఇలానే చేసి పెడతారండి. అందుకని నేను ప్రతిసారి మేము ఇలానే చేస్తాం కాబట్టి నేనైతే అదే పద్ధతి మీకు చూపించిన. మీరు కూడా ఈసారి ఇలానే చేసి ఆ గణనాథునికి పాయసం అయితే సమర్పించండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.